హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మనం ఇంతకుముందు వీడియోలో ఈ పంజాబీ స్టాప్ యొక్క కటింగ్ అనేది తెలుసుకున్నాం కదా. ఈరోజు వీడియోలో దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాం. ఒకవేళ మీరు ఎవరైనా వీడియో చూడకపోయినట్లయితే కామెంట్ బాక్స్లో మీకు పిన్ అనేది చేస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాం. ఇలా మనం ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీనికి నెక్ భాగాన్ని వేసుకోవాలి. అయితే ఇక్కడ దీనికి లైనింగ్ భాగాన్ని వేయట్లేదు. ఒకవేళ మీరు లైనింగ్ కనుక వేసుకోవాలనుకున్నట్లయితే లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి చుట్టూ రఫ్గా కుట్ట అనేది వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఒకటి మనకి ఫ్రంట్ పార్ట్, ఒకటి మనకి బ్యాక్ పార్ట్ అనమాట. ఇక్కడ నేను బక్రం క్లాత్తో నెక్ భాగాన్ని వేస్తున్నాను. బక్రం క్లాత్తో నెక్ భాగాన్ని వేయాలి అనుకున్నప్పుడు మెయిన్ క్లాత్ యొక్క నెక్ భాగాన్ని కటింగ్ అనేది చేయొద్దు. చూడండి, ఇది వచ్చేసి ఇక్కడ మనకి బక్రం క్లాత్ అనమాట. మనకి బక్రం క్లాత్ అనేది మామూలుగా మ్యాచింగ్ సెంటర్లో కంగనా హాల్లో దొరుకుతుంది. అంటే చాలామంది కామెంట్ బాక్స్లో అడుగుతున్నారనమాట. ఇది జస్ట్ మనకి మీటర్ 30 రూపాయలు ఉంటుంది. మనకి ఇది మ్యాచింగ్ సెంటర్లో కానీ కంగనా హాల్లో కానీ దొరుకుతుంది అనమాట. ఇక్కడ మనకి ఇలా బక్రం క్లాత్ తీసుకొని ఇలా డబల్ ఫోల్డ్ వేసుకున్న తర్వాత మనం నెక్ వెడల్పు 2.5 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ నెక్ డీప్ అనేది ఇది మనకి ఫ్రంట్ నెక్ కదా, ఫ్రంట్ నెక్ కాబట్టి మీరు 6 నుంచి 7 వరకు తీసుకోవచ్చు. ఇక ఇది 6 ఇంచులు తీసుకున్నాను. నెక్ కింద ఒకవేళ మీకు బ్రాడ్గా కావాలి అనుకున్నట్లయితే 3 ఇంచులు తీసుకోండి. వద్దు అనుకున్నట్లయితే మనకి 2.5 కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకుని మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఇలా కలుపుకోవాలన్నమాట. మీకు ఇక్కడ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అయితే డ్రా చేసుకోండి, మీ చాయిస్. ఇక ఇది బ్రాడ్గా రౌండ్ నెక్ అనేది తీసుకుంటున్నాను. తర్వాత దీని పక్కన సపోర్ట్కి మనకి 1/2 ఇంచు లెవెల్లో పట్టి భాగం అనేది తీసుకోవాలి. చూడండి, ఇలా బ్రాడ్ నెక్ అనేది తీసుకోండి అనమాట. ఇప్పుడు పక్కన 1/2 ఇంచు లెవెల్లో పట్టి భాగం తీసుకోవాలి. మీరు కావాలంటే 1 ఇంచు కూడా తీసుకోవచ్చు. మీకు లుక్ మంచిగా ఉండాలంటే 1/2 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని విధంగా కలుపుకోవాలి. చాలామంది కామెంట్స్లో ఏమైనా అడుగుతున్నారంటే బక్రం క్లాత్ లేకుండా కూడా నెక్ భాగాన్ని వేయొచ్చు కదా అంటున్నారు. వేయొచ్చండి, క్రాస్ ముక్కలతో వేసుకోవచ్చు. మామూలుగా ఎక్స్ట్రా పీస్ వేసుకొని కూడా లోపలికి తిప్పుకోవచ్చు. కాకపోతే మనకి ఇక్కడ బక్రం క్లాత్తో వేయడం వల్ల నెక్ అనేది స్టిఫ్గా ఉంటుంది, లుక్ కూడా బాగుంటుంది అన్నమాట. కాబట్టి బక్రం క్లాత్తో వేయండి. ఇది పెద్ద కష్టమేమీ కాదు, మనకి చాలా ఈజీగా మనకి సింపుల్గానే బయట దొరుకుతుంది. ఇప్పుడు ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా వేస్తే కూడా మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది, లుక్ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు కుడితే కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి, కంపల్సరీ లైక్ కూడా చేయండి. ఇలా మనం ఫ్రంట్ నెక్ కట్ చేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా బ్యాక్ నెక్ కూడా. చాలామంది ఫ్రంట్ నెక్ చూపిస్తున్నారు కానీ బ్యాక్ నెక్ చూపించట్లేదు అంటున్నారు. కాబట్టి ఇక్కడ బ్యాక్ నెక్ మార్కింగ్ కూడా పెట్టి చూపిస్తున్నాను. నెక్ వెడల్పు 2.5 తీసుకున్నాను. నెక్ డీప్ మీ చాయిస్ అనమాట. బ్యాక్ నెక్ కదా, మీరు డీప్ నెక్ కావాలంటే 10 ఇంచులు పెట్టుకోండి, వద్దు అనుకుంటే 6 పెట్టుకోండి. నేనైతే అటు ఇటు కాకుండా మధ్యలో పెడుతున్నాను, 8 ఇంచులు పెడుతున్నాను. ఇక్కడ కింద వచ్చేసి బ్రాడ్గా 3 ఇంచులు తీసుకుంటున్నాను. దాదాపుగా అయితే బ్యాక్ నెక్ బ్రాడ్గా తీసుకున్నా ఏమీ కాదు, బాగుంటుంది. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకున్న తర్వాత దీని చుట్టూ సపోర్ట్కి 1/2 ఇంచు పట్టి భాగాన్ని తీసుకోండి. అయితే ఇక్కడ పైన కొంచెం ఒక 1/2 ఇంచు మేర కట్ చేయొద్దనమాట బక్రం క్లాత్ని. ఎందుకు అనంటే మనకి ఇక్కడ మెయిన్ క్లాత్తో వేసేటప్పుడు నెక్ వెడల్పు అనేది ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్ అదే విధంగా ఉంచుకొని కట్ చేసుకోవాలి. మీరు నెక్ భాగాన్ని పూర్తిగా కుట్టిన తర్వాత కటింగ్లో పోతుంది. చూడండి, ఇలా స్టార్టింగ్ మనకు 1/2 ఇంచు ఉంచాం కదా, అది ఎందుకు అంటే మనకి నెక్ వెడల్పు ఎక్కువ తక్కువ కాకుండా అనమాట. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టే భాగాన్ని ఇలా కలుపుకోవాలి, కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఒకటి ఫ్రంట్ నెక్, ఒకటి బ్యాక్ నెక్ అనమాట. ఇప్పుడు మనకి నెక్ భాగాన్ని వేయడానికి క్లాత్ అనేది కావాలి కదా. మనకి కటింగ్లో ఎంతో కొంత క్లాత్ అనేది మిగులుతుంది. ఒకవేళ క్లాత్ తక్కువ ఉంటే జాయింట్ చేయండి, నో ప్రాబ్లం. ఇప్పుడు మనకి బక్రం క్లాత్కి ఒకవైపు గమ్ ఉంటుంది. మరి అదే మనకి ఎలా తెలుస్తుంది అంటే చూడండి, జాగ్రత్తగా గమనిస్తే ఒకవైపు షైనింగ్ ఉంటుంది అనమాట. ఆ షైనింగ్ ఉండేది కింది వైపు పెట్టండి. కింది వైపు పెట్టి దీనిపైన ఐరన్ చేయాలి. ఐరన్ అనేది మరి ఏ విధంగా చేయాలంటే మామూలుగా చెద్దర పైన వేసేసుకొని మరీ ఓవర్ హీట్ చేయకండి, అలా అని చెప్పేసి మరీ తక్కువ హీట్ వద్దు, మీడియం హీట్లో తీసుకొని దీనిపైన ఐరన్ చేస్తే స్టిక్ అవుతుంది. చూడండి, ఈ విధంగా అనమాట, ఇలా స్టిక్ అయిపోతుంది. ఇలా చాలా ఈజీగా వేసుకోవచ్చు బక్రం క్లాత్తోని. దీని చుట్టూ పట్టి పెట్టడానికి ఎంత క్లాత్ అయితే అవసరమవుతుందో చూసుకొని మిగతా భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీని చుట్టూ మనము పట్టి అనేది పెట్టేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీకు ఇంకా డిఫరెంట్ మోడల్ కుర్తీస్ కావాలన్నా, లాంగ్ ఫ్రాక్స్, బ్లౌజ్ కావాలన్నా కూడా నాకు కామెంట్ అనేది పెట్టండి. నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. అదేవిధంగా వీడియోస్ కూడా అప్లోడ్ అనేది చేస్తాను. చూడండి, ఇలా మనం పట్టి పెట్టేసుకున్న తర్వాత ఇలా సెంటర్ పాయింట్ చూసుకోండి.
ఇక్కడ ఉల్టా సీదాలు చూపిస్తున్నాను. పైన ఉన్నది సీదా భాగం అన్నమాట, అంటే కరెక్ట్ భాగము. లోపల ఉన్నది ఉల్టా భాగం. ఇప్పుడు ఈ సీదా భాగం పైవైపు ఉంది కదా, దీనికి కూడా ఇలా సెంటర్ పాయింట్ని మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు మనకి బక్రం నెక్ పీస్ ఉంది కదా, ఇది కూడా సెంటర్ పాయింట్ని మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చూసుకొని కరెక్ట్గా సెంటర్ పాయింట్లో రఫ్గా కుట్టు వేసుకోండి. మరి ఎందుకు రఫ్గా కుట్టు వేసుకోవాలి అంటే మనకి కుట్టేటప్పుడు నెక్ పీస్ అనేది అటు ఇటు జరగకుండా మధ్యలో రఫ్గా కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఎక్కడి వరకు వేసుకోవాలంటే బక్రం ఎక్కడికి ఉందో దానికంటే ఒక 1/2 ఇంచు పైకి వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఏ విధంగా కట్ చేసామో చూడండి, ఇక్కడ కరెక్ట్గా దీని యొక్క చివరి భాగాన కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. మీరు ఒకవేళ స్క్వేర్ నెక్ కానీ లేదా స్టార్ నెక్ కానీ వీ నెక్ కానీ పెట్టినట్లయితే మనకి కార్నర్స్ ఉంటాయి కదా, ఆ కార్నర్ దగ్గర కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ ఇవ్వాలి. అలా చివరి భాగం వరకు కటింగ్ ఇవ్వడం వల్ల మీరు ఏ షేప్ అయితే పెడతారో ఆ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. రౌండ్ నెక్ అయితే ఏం అవసరం లేదు. ఒకవేళ మీరు పలక మెడ కానీ లేదా బాక్స్ మెడ వీ నెక్ ఏది పెట్టినా కూడా ఈ మెథడ్లో కుట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏ విధంగా కట్ చేశానో సేమ్ అదే విధంగా ఎడ్జ్ భాగాన కుట్టు అయితే వేస్తున్నాను. మీరు చిన్న కుట్టు పెట్టుకోండి వీలైతే. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మనము మధ్యలో భాగాన్ని కట్ చేసుకోవాలి. ఎంతవరకు అంటే పక్కన 1/2 ఇంచు మేర ఉండే విధంగా చూసుకొని ఈ మధ్యలో క్లాత్ కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనము మధ్యలో రఫ్గా వేసిన కుట్టు, ఈ పైన 1/2 ఇంచులలో బక్రం క్లాత్ ఉంచాం కదా, ఈ రెండు కూడా మనకి కటింగ్లో పోతున్నాయి, గమనించండి. ఇప్పుడు చూడండి, ఇలా చుట్టూ 1/2 ఇంచు లెవెల్ చూసుకునే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. చాలామంది కామెంట్స్లో ఏమని అడుగుతారంటే బక్రం క్లాత్ కంపల్సరీ వేయాలా, బక్రం క్లాత్ వేయకపోతే ఏమవుతుంది, అసలు అది ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి అడుగుతారు. ఇదే పెద్దగా అంటే అంత దొరకని విషయం ఏం కాదు. నార్మల్గా మనకి మ్యాచింగ్ సెంటర్లో మీరు లైనింగ్ క్లాత్ కొనుక్కుంటారు కదా, అక్కడే దొరుకుతుంది. ఓకేనా? తర్వాత ఇది మనకి మీటర్ 30 రూపాయలు ఉంటుంది. చాలా డ్రెస్లకు వస్తుంది. అది ఏంటంటే మనం వేసుకుంటే నెక్ షేప్ అనే లుక్ అనేది బాగుంటుంది అనమాట. ఇలా వేసుకున్న తర్వాత నెక్ చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చేసుకొని ఇలా ఎక్స్ట్రా పీస్ని పక్క వైపు అనుకొని దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకోవాలి. మరి ఎందుకు దీని పై భాగాన కుట్టు వేసుకోవాలంటే నెక్ షేప్ అనేది లోపలికి కరెక్ట్గా ఫోల్డింగ్ అవ్వడానికి అన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ షేప్ని లోపల వైపు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని ఇలా నెక్ చుట్టూ ఈ విధంగా సరి చేసుకోవాలి. ఒకవేళ మీకు కరెక్ట్గా రాలేదు అనిపిస్తే కనుక దీనిపైన ఒకసారి ఐరన్ చేయండి. ఐరన్ చేస్తే నెక్ ఫోల్డ్ అనేది కరెక్ట్గా వస్తుంది, లుక్ కూడా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఐరన్ చేశాను, చూసారా ఎలా ఫోల్డ్ అయిందో పట్టీ అనేది. మీకు ఇక్కడ ఉల్టా వైపు తిప్పి చూపిస్తున్నాను చూడండి, చూసారా ఇలా కరెక్ట్గా తిరుగుతుంది. ఒకవేళ మీకు ముడతలు వచ్చింది, కరెక్ట్గా తిరగలేదు అని అనిపిస్తే ఐరన్ చేయండి. మనకి మామూలుగా బొటెక్ షాపులో ఇదే విధంగా ఐరన్ చేస్తారు. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని యొక్క పై భాగాన కుట్టు అనేది వేసుకుంటే సరిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీకు ఇంకా డిఫరెంట్ మోడల్స్ కావాలనుకున్నా కూడా నాకు కామెంట్ అనేది పెట్టండి. ఇప్పుడు దీని యొక్క రెండో చివరి భాగాన హెమ్మింగ్ అనేది వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా మనం ఈ విధంగా నెక్ భాగాన్ని వేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా మనం బ్యాక్ నెక్ భాగాన్ని వేసుకోవాలన్నమాట. చూడండి, ఇది వచ్చేసి ఇక్కడ మనకి బ్యాక్ నెక్ భాగం. ఇలా బ్యాక్ నెక్ భాగాన్ని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండింటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ చేసుకోవాలి. ఏ విధంగా అంటే ఈ రెండింటి యొక్క సీదా భాగాలు ఎదురెదురుగా ఉండే విధంగా చూసుకొని ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక కుట్టు వేసుకోండి. అంటే కరెక్ట్గా రెండు షోల్డర్స్ ఈక్వల్గా వచ్చాయో లేదో మనకి తెలియాలి కదా, కాబట్టి ఫస్ట్ ఒక కుట్టు వేసుకోండి. ఇలా ఫస్ట్ ఒక కుట్టు వేసుకున్న తర్వాత రెండు కరెక్ట్గా వచ్చాయో సరి చూసుకోవాలన్నమాట. సరి చూసుకున్న తర్వాత మళ్ళీ డబల్ కుట్టు వేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ప్రాక్టీస్ ఉంటే కనుక డైరెక్ట్గా డబల్ కుట్టు వేసుకోవచ్చు, సరి చూసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. చూడండి, ఇక్కడ మనకి కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ మనకి రెండు సమానంగా రావాలి, అంటే అటువైపు ఇటువైపు, అంటే నెక్ వైపు షోల్డర్ వైపు రెండు వైపులా సమానంగా రావాలన్నమాట. మీకేమైనా ఎక్కువ తక్కువ వస్తే షోల్డర్ వైపు చూసుకొని కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలి. నెక్ వైపు మాత్రం సమానంగా రావాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ వక్రం క్లాత్తో నెక్ బాగానే వేసేసాం కదా, కాబట్టి కట్ చేయరాదనమాట. ఇప్పుడు ఇలా మనము షోల్డర్ భాగాలు జాయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి, వీటికి హ్యాండ్స్ భాగాలను వేసుకోవాలి. చూడండి, ఇలా షోల్డర్ భాగాలు జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ భాగాలు, ఇవి మనం కట్ చేసుకున్న హ్యాండ్స్ భాగాలు. ఇక్కడ ఎల్బో స్లీవ్స్ కట్ చేశాను 11 ఇంచులు అనేవి. ఇక్కడ దీనికి చివరి భాగాన పట్టీ అనేది వేద్దాం అనుకుంటాను. జస్ట్ ఇక్కడ లుక్ కోసమే వేద్దాం అనుకుంటున్నాను. డైరెక్ట్గా ఇదే విధంగా వేస్తే కొంచెం సింపుల్గా సాదాగా ఉంటుందని చెప్పేసి పట్టీ అనేది వేసుకున్నాను. పట్టీ ఎంత తీసుకోవాలంటే జస్ట్ మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉంటుందో అంతే. ఇక్కడ పొడవు వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే మనకి ఉల్టా నుంచి కుట్టి సీదా వైపు తిప్పుకోవాలి. ఇక్కడ లుక్ కోసమే పట్టీ అనేది వేస్తున్నాను.
ఒకవేళ మీకు హ్యాండిల్ లెంత్ తక్కువ అయితే పెంచుకోవాలనుకున్నట్లయితే కూడా మీరు సేమ్ ఇదే మెథడ్లో పట్టి పెట్టేసుకొని కూడా మీరు హ్యాండిల్ లెంత్ అనేది పెంచుకోవచ్చు. ఒకవేళ మీకు క్లాత్ లేదు, 9 ఇంచులే వచ్చింది, 10 ఇంచులే వచ్చింది, ఒక 2 ఇంచులు తక్కువ అయింది, అప్పుడు ఏం చేయాలంటే ఇలా పట్టి పెట్టేసుకొని కూడా మీరు హ్యాండిల్ లెంత్ అనేది పెంచుకోవచ్చు అనమాట. ఇక హ్యాండిల్ లెంత్ అయితే ఏం పెంచడం లేదు, ఉల్టా నుంచి కుట్టి సీదా వైపు తిప్పుతున్నాను. చూడండి, ఇలా 3 ఇంచుల భాగాన్ని ఇలా డబుల్ ఫోల్డ్ వేసి కుట్టాను. అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది, 1.5 ఇంచులు అనేది వస్తుంది కదా. ఇలా ఉల్టా వైపు చూసుకొని ఒక ఖర్చు లెవెల్లో కుట్టు అనేది వేసుకోవాలి. ఒకవేళ మీకు హ్యాండిల్ లెంత్ తక్కువ అయితే కనుక జస్ట్ మీరు ఒక వరుసే వేసుకొని సీదా వైపు తిప్పేసుకొని ఖర్చు భాగం అందం చూసుకొని కుట్టు వేసుకుంటే మీకు 1.5 ఇంచు లెంత్ అనేది పెరుగుతుంది అనమాట హ్యాండ్ భాగం అనేది. చూడండి, ఇప్పుడు ఇలా సీదా వైపు తిప్పేసుకొని ఇలా లోపల వైపు ఫోల్డింగ్ చేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకి లుక్ అనేది వస్తుంది. మీకు ఇంకా క్రియేటివిటీ ఇంకా డిఫరెంట్గా కుట్టాలనుకున్నట్లయితే ఈ రెండో చివరి భాగాన మీరు పోట్లీ బటన్స్ పెట్టుకోవచ్చు, లేదా డోరీస్ వేసుకోవచ్చు. మీ ఇష్టం, మీరు కుచ్చుళ్ళు పెట్టుకోవచ్చు, మీ చాయిస్ అనమాట. మీ క్రియేటివ్ని బట్టి మీరు ఏ విధంగా కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే ఏమి వేయట్లేదు, సింపుల్గానే కుడుతున్నాను. చూడండి, ఈ రెండో చివరి భాగం ఇక్కడ మనకి గ్యాప్ వస్తుంది కదా, ఈ గ్యాప్ మధ్యలో మీరు పోట్లీ బటన్స్ వేసుకోవచ్చు అనమాట. మీ చాయిస్ ఇది. ఇలా వేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా పట్టి భాగం ఉంది కదా, దాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇదే విధంగా 2 హ్యాండ్ భాగాన్ని కూడా కుట్టుకోవాలి. ఇలా 2 హ్యాండ్ భాగాన్ని కుట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ భాగాన్ని కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా రెండింటికి పట్టి భాగాన్ని వేసుకున్న తర్వాత ఇలా రెండింటి యొక్క సీదా భాగాలు ఒకటి పై వైపుకి ఒకటి కింది వైపు ఉండే విధంగా చూసుకొని ఇక్కడ చూడండి, ఇలా సెంటర్ పాయింట్ నుండి ఇలా 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ పెట్టుకోవాలి. నేను కట్ చేసేటప్పుడు మార్కింగ్ చెప్పాను కదా, ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. ఎప్పుడు కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేయాలి, ఎందుకంటే మీరు ఫస్టే కట్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతామన్నమాట ఉల్టా సీదాలు. ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేయాలి. ఇప్పుడు దీన్ని షోల్డర్ భాగానికి జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ భాగానికి రావాలన్నమాట. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఉల్టా సీదాలు చూపిస్తున్నాను. సీదా భాగం లోపల వైపు ఉండాలి కదా. ఇప్పుడు ఇది ఫ్రంట్ డీపు, ఇది మనకి బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ భాగానికి రావాలన్నమాట. ఇది కరెక్ట్ హ్యాండ్. మీకు ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి, ఇది సీదా భాగము లోపల వైపు ఉంది, ఇది మనకి ఫ్రంట్ డీప్ అన్నమాట. చూడండి, ఈ మార్కింగ్ ఇలా వేస్తే మనకి బ్యాక్ పార్ట్కి వస్తుంది, కాబట్టి అది వేరే హ్యాండ్కి అనమాట, అంటే వేరే షోల్డర్ భాగానికి. ఓకేనా, మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ మీరు హ్యాండ్ యొక్క ఫ్రంట్ భాగము బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ భాగానికి రావాలన్నమాట. ఎందుకు అంటే మనము బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ భాగానికి 1/2 ఇంచు లోపలికి కట్ చేస్తాము, హ్యాండ్ భాగానికి కూడా 1/2 ఇంచు లోపలికి కట్ చేస్తాం. మరి ఎందుకు కట్ చేస్తామంటే మనకి చంక భాగం దగ్గర ముడతలు పడకుండా కట్ చేస్తాం. ఇప్పుడు ఏ విధంగా జాయింట్ చేసుకోవాలంటే షోల్డర్ యొక్క సెంటర్ భాగం నుండి జాయింట్ అనేది చేసుకోవాలి. ఎందుకు ఈ విధంగా జాయింట్ చేసుకోవాలంటే మీరు ఒక చివరి నుండి జాయింట్ చేస్తే సెంటర్ పాయింట్ అనేది కలవకపోవచ్చు, అంటే ఒకవేళ ఎక్కువ రావచ్చు లేదా తక్కువ రావచ్చు. అలా కాకుండా మీరు సెంటర్ భాగం నుండి జాయింట్ చేస్తే ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా రెండు వైపులా సమానంగా వస్తుంది. నాకైతే జస్ట్ 1/4 ఇంచ్ అనేది తక్కువ పడింది. అది మనకి ఎలాగో ఎక్స్ట్రా ఖర్చులలో పోతుంది కాబట్టి మనకి పూర్తిగా కుట్టిన తర్వాత కొంచెం మనకు ఎక్కువ వచ్చిన దాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, మళ్ళీ తిప్పి డబల్ కుట్టు వేసుకోవాలి. ఇక్కడ సెంటర్ పాయింట్కి వచ్చాక ఇక్కడ ఇట్లా పట్టి అనేది పెడుతున్నాను, స్ట్రిప్స్ పెడుతున్నాను. ఎందుకు అంటే మనకి ఇన్నర్ స్ట్రిప్స్ ఉంటాయి కదా, ఆ ఇన్నర్ స్ట్రిప్స్ అనేవి బయటికి రాకుండా ఇలా పట్టి అనేది పెట్టుకోవాలి. మీరు ఒకవేళ డీప్ నెక్ బ్రాడ్ నెక్ కనుక పెట్టుకుంటే కనుక కంపల్సరీగా ఇలా పట్టి అనేది పెట్టేసుకోవాలి. మీరు ఫ్రంట్ బ్యాక్ నార్మల్ నెక్ పెట్టేసుకొని అంత డీప్ నెక్ కనుక పెట్టుకోకపోయినట్లయితే ఏమీ కాదు, కానీ బ్రాడ్ నెక్ డీప్ నెక్ పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా ఇలా పట్టి అనేది పెట్టేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. ఒకవేళ నేను చెప్పే విధానం కనుక బాగున్నట్లయితే బాగుందని ఒక్క కామెంట్ పెట్టండి, నాకైతే ఎంతో బూస్ట్ అనేది ఇచ్చినట్టు అవుతుంది. ఇలా విధంగా మనం హ్యాండ్ భాగాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని తిప్పి మళ్ళీ డబల్ కుట్టు వేసుకోవాలి. ఎక్కడి వరకు వేసుకోవాలి? షోల్డర్ యొక్క సెంటర్ పాయింట్ వరకు వేసుకోవాలి. ఎందుకంటే మనం అక్కడ నుంచే స్టార్ట్ చేసాం కాబట్టి మళ్ళీ అక్కడే ఎండ్ చేయాలన్నమాట. ఇక్కడ మనం షోల్డర్ యొక్క సెంటర్ భాగంలో ఎండ్ చేయడం వల్ల కుట్టు అనేది కరెక్ట్గా రావాలి. అటు ఇటు అయినా కూడా పైన ముడతలు వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కరెక్ట్గా వచ్చిందనమాట. ఇక్కడ లోపల పట్టి భాగాన్ని కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఈ పట్టి భాగాన్ని విధంగా ఫోల్డ్ చేసుకొని మనకి ప్రెస్సింగ్ బటన్స్ కుట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఒకవైపు వేసుకున్నాం కదా, మనం సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా రెండు వైపులా హ్యాండ్ భాగాలు వేసాను.
ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఉల్టా వైపు తిప్పుతున్నాను. ఇలా ఉల్టా వైపు తిప్పుకొని ఇప్పుడు సైడ్ భాగాన్ని జాయింట్ చేసుకోవాలి. అయితే ఇలా సైడ్ భాగాలు జాయింట్ చేసుకునేటప్పుడు మనకు కొంచెం ఈజీగా ఉండడానికి పిన్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. ఇలా పిన్స్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ చంక భాగం దగ్గర ఇలా ఖర్చు భాగాలు ఈ విధంగా పై వైపుకు ఉండే విధంగా చూసుకొని ఒక పిన్ పెట్టుకోవాలి. ఆ తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గర అనమాట. ఇక్కడ హ్యాండ్ లూజు చంక భాగం ఈ రెండు సమానంగా రావాలి. చూడండి ఇక్కడ కరెక్ట్గా సమానంగా వచ్చింది. ఒకవేళ రాకపోతే ఇక్కడ కింద కొంచెం కుట్టు వేసుకోండి, చంక భాగం దగ్గర సరిపోతుంది ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ వస్తే. ఆ తర్వాత ఇక్కడ సైడ్ కట్ మార్కింగ్ చూసుకోండి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఇక్కడ మనకి సైడ్ కట్ మార్కింగ్ చిన్న కటింగ్ అనేది ఇచ్చాం కదా మనకి గుర్తు కోసము. అక్కడ ఒక పిన్ అనేది పెట్టేసుకోండి. మీకు ఇంకా కంఫర్ట్గా ఉండడానికి మీరు కావాలంటే దీని యొక్క మధ్య భాగంలో కూడా ఒక పిన్ అనేది పెట్టుకోవచ్చు. అంటే ఇలా పిన్స్ పెట్టుకోవడం వల్ల కుట్టడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. నేను కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టానో సేమ్ అదే విధంగా పెడుతున్నాను. అయితే మీకు ఇక్కడ మార్కింగ్ అనేది లైనింగ్ భాగం పైన చూపించాను కదా, ఇప్పుడు ఇక్కడ మెయిన్ క్లాత్ పైన చూపిస్తున్నాను. హ్యాండ్ లూజ్ 5 ఇంచులు, కొంచెం ఒక 1 పాయింట్ ఎక్కువ తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ మనం ఎంత ఎక్స్ట్రా తీసుకున్నామో అంతే మార్కింగ్ పెడుతున్నాను. 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, సో అక్కడ మార్కింగ్ అనమాట. ఆ తర్వాత నడుం భాగం దగ్గర ఎంత ఎక్కువ తీసుకున్నాం, 2 ఇంచులు సరిపోతుంది. మనకి ఇక్కడ సైడ్ కట్స్ దగ్గర 1 ఇంచు. అంటే నేను ఎంతెంత ఎక్స్ట్రా పెట్టానో అంతే మార్కింగ్ పెట్టాను. ఇలా ఇటువైపు మార్కింగ్ పెట్టుకొని మనం పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కుట్టు అనేది వేసుకోవాలి. కుట్టు అనేది ఏ విధంగా వేసుకోవాలంటే మనకి సైడ్ కట్స్ వస్తాయి కదా, అక్కడ రివర్స్ కుట్టు వేసుకోండి. చూడండి, ఇలా ఇక్కడ రివర్స్ కుట్టు వేసుకోండి. స్టార్టింగ్ ఎండింగ్ ఖచ్చితంగా రివర్స్ కుట్టు వేసుకోవాలి. మనకి చంక భాగం దగ్గర ఖర్చు భాగాలు అనేవి పైవైపు ఉండాలి. ఇక్కడ హ్యాండ్ లూజు చంక భాగము 2 సమానంగా రావాలన్నమాట. మీకు ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చినా కూడా కొంచెం కిందికి కుట్టు వేసుకొని కూడా సరి చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. మీకు ఏమాత్రం క్లాత్ కాస్త అటు ఇటు అయినా అయ్యో నాకు కుట్టడం రాదు, నేను ఎంత కుట్టినా కుదరట్లే అని చెప్పేసి అనుకోవద్దు. మీరు కొంచెం క్లాత్ అటు ఇటు అయినా కూడా మనం కొంచెం ఆల్టరేషన్ చేసి కూడా సరి చేసుకోవచ్చు అనమాట. ఇలా చివరి భాగానికి వచ్చాక రివర్స్ కుట్టు వేసుకోవాలి. ఇలా రివర్స్ కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా కుట్లు వేసుకోవాలి కదా, ఎందుకంటే మనకి టైట్ అయితే కుట్లు విప్పుకోవాలి కదా ఫ్యూచర్లో, కాబట్టి ఎక్స్ట్రా కుట్లు వేసుకోవాలి. ఎక్స్ట్రా కుట్లు ఏ విధంగా వేసుకోవాలి, ఒక పాదం లెవెల్లో 3 నుంచి 4 ఎక్స్ట్రా కుట్లు వేసుకోవాలి. అవి ఏంటంటే నడుం భాగం నుంచి కిందికి వచ్చేసరికి ఒకే కుట్టులో ఎండు కావాలన్నమాట. అంటే సైడ్ కట్స్ దగ్గర ఒకే కుట్టులో ఎండు కావాలి. అక్కడ మాత్రం పక్క పక్కనే రావద్దు. మీకు కటింగ్ చేసేటప్పుడు చెప్పాను కదా, అక్కడ మాత్రం మనకి లూజ్ టైట్ చేసుకునే ఆప్షన్ అనేది ఉండదు. సైడ్ కట్స్ దగ్గర చెస్ట్ దగ్గర చంక దగ్గర హ్యాండ్స్ దగ్గర ఉంటుంది, కానీ సైడ్ కట్స్ దగ్గర మాత్రం ఆప్షన్ అనేది ఉండదు. కాబట్టి ఒకే కుట్టులో ఎండు కావాలి. ఇక్కడ చూడండి, ఇలా వేసాను కదా, వేసిన తర్వాత ఇప్పుడు దీనికి సైడ్ కట్స్ అనేవి వేసుకోవాలి. ఇక్కడ సైడ్ కట్స్ వేయడానికి మీకు పట్టి చిన్నగా కావాలి అనుకున్నట్లయితే జస్ట్ ఒక 1/2 ఇంచు చూసుకోండి పక్కన. మీకు కొంచెం ఎక్కువ వస్తుంది అనిపిస్తే కనుక కొంచెం కట్ చేసుకొని సరి చేసుకోండి. నాకు కొంచెం ఒక 1 ఇంచ్ ఉంది కదా, నేను పట్టి చిన్నగా కావాలనుకుంటున్నాను కాబట్టి పక్కన కొంచెం క్లాత్ బాగానే కట్ చేస్తున్నాను. మీ చాయిస్ ఇది. పట్టి చిన్నగా కావాలనుకున్నట్లయితే కొంచెం పక్కనే క్లాత్ బాగానే కట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు అయితే కనుక కింద గేర్ క్రాస్గా ఉండే విధంగా చూసుకోండి. అంటే పెద్దవాళ్ళు లేదా పర్సనాలిటీ ఎక్కువ ఉన్నవాళ్ళు. సన్నగా ఉన్నవాళ్ళు, ఏజ్ చిన్నగా ఉన్న వాళ్ళు అయితే స్ట్రైట్గా పెట్టేసుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా? అంటే సైడ్ కట్స్లో కూడా కొంచెం తేడా ఉంటుంది పర్సనాలిటీ బట్టి. ఇప్పుడు ఈ విధంగా మనము డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని ఈ చివరి భాగాన కుట్టు వేసుకోవాలి. డబల్ ఫోల్డ్ ఏ విధంగా వేసుకోవాలి అంటే చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఒక ఫోల్డ్ వేసుకొని మళ్ళీ ఒక ఫోల్డ్ వేసుకోండి. క్లాత్ని అయితే అస్సలు లాగొద్దు, లాగితే ముడతలు వస్తుంది. ఒకవేళ మీరు లైనింగ్ భాగం వేసుకున్నట్లయితే కొంచెం 1-2 సార్లు చూసుకొని నిదానంగా కొంచెము పట్టే అనేది పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనకి సైడ్ కట్స్ దగ్గరకు వచ్చింది కదా, ఈ సైడ్ కట్ కుట్టు ఉంది కదా, అక్కడి వరకు ఒక ఫోల్డింగ్, మళ్ళీ ఒక ఫోల్డింగ్. అంటే కుట్టు చూడండి మనకి పలకలాగా రావాలన్నమాట, అంటే బాక్స్ లాగా రావాలి. చూడండి ఈ విధంగా. అంటే మనం సైడ్ కట్ ఎక్కడ వేసామో, అంటే రివర్స్ కుట్టు ఎక్కడ వేసామో అక్కడి వరకు ఒక ఫోల్డింగ్ వేసి మళ్ళీ ఒక ఫోల్డింగ్ వేయాలి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మిషన్ ఆపేసేయండి, నీడిల్ కిందికి ఉండాలి. మళ్ళీ దీన్ని తిప్పేసుకొని ఈ రెండో వైపు ఉంది కదా క్లాత్, దీని విధంగా డబల్ ఫోల్డ్ వేసుకోండి. ఇలా వేసుకొని కొంచెం చిన్నగా కుట్టు వేసుకోండి నిదానంగా. ఇప్పుడు ఈ పట్టికి రెండో చివరి వైపు చూడండి, ఇలా పెట్టేసి మిషన్ ఆపండి, నీడిల్ అనేది కిందికి ఉండాలి. ఇప్పుడు తిప్పేసుకొని ఈ రెండో వైపు కూడా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. ఇక డబల్ ఫోల్డ్ వేసుకునేటప్పుడు
చాలా జాగ్రత్తగా వేసుకోండి. మీరు లాగినట్లయితే కింద క్లాత్ అనేది ఎక్కువ తక్కువ వస్తుంది. నిదానంగా కంగారు పడకుండా చిన్న చిన్నగా వేసుకోండి. ఎవ్వరికి కానీ ఫస్ట్ నేర్చుకునేటప్పుడు సైడ్ కట్స్ అయితే ఎవ్వరికి రావు. స్టార్టింగ్ చాలామందికి పట్టి మందంగా వస్తుంది, ముడతలు వస్తుంది, పైన షేప్ అనేది కరెక్ట్గా రాదు, కింద ఈక్వల్గా రాదు. ఎవరికైనా నేర్చుకునేటప్పుడు ఒకేసారి రాదు, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందన్నమాట. నాకు కూడా ఫస్ట్ ఏమీ రాలేదు, పట్టి మందంగానే వచ్చింది. పైన నాకు షేప్ కూడా రాలేదు, 2-3 టైమ్స్ కుట్టగా వచ్చింది నాకు కూడా నేర్చుకునేటప్పుడు. కాబట్టి ఒకసారి వేసేసి నాకు రాలేదని చెప్పేసి నిరుత్సాహత పడొద్దు, ప్రాక్టీస్ చేయండి, తప్పకుండా వస్తుంది. చూడండి ఇలా. ఇప్పుడు రెండో వైపున కుట్ట అనేది వేసుకోవాలన్నమాట. మనం మామూలుగా ఇటువైపు ఏ విధంగా వేసామో సేమ్ అటువైపు కూడా అదే విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ నేను చెప్పే విధానం కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. నా వీడియోస్ మీకు ఏమైనా హెల్ప్ అయినట్లయితే కనుక, అంటే ఏదో ఒక డ్రెస్ నాది చూసి, అంటే నా వీడియో చూసి కుట్టినట్లయితే కనుక ఆ కామెంట్, అంటే ఆ వీడియో ఏదో కూడా నాకు కామెంట్ అనేది పెట్టండి. అంటే నాకు కొంచెం తెలుసుకొని బూస్టప్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇలా రెండో వైపున కుట్ట అనేది వేసుకోవాలి. చూడండి ఈ విధంగా, చూసారా? ఇలా వేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా మనం రెండో వైపున కూడా వేసుకోవాలి. మీకు ఒకవైపు మాత్రమే చూపించాను కదా, రెండో వైపు కూడా. ఇక్కడ మనకి చంక భాగం దగ్గర కొంచెం ఎక్కువ వచ్చిందని చెప్పాను కదా, దానిలో పూర్తిగా కుట్టిన తర్వాత ఇలా కట్ చేసుకొని లెవెల్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఒకవేళ హ్యాండ్ భాగం ఎక్కువ వచ్చినా లేదా కింది క్లాత్ ఎక్కువ వచ్చినా పూర్తిగా కుట్టిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. బ్లౌజ్ అయినా, లాంగ్ ఫ్రాక్ అయినా, కుర్తీ అయినా, ఏదైనా కూడా మీకు సైడ్కి నీట్ ఫినిషింగ్ రావడానికి ఇలా చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకోవాలి. మీరు ఒకవేళ లైనింగ్ భాగం కనుక వేసినట్లయితే లేదా మెయిన్ క్లాత్ కనుక బాగా మందంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇవ్వాలి. దీనికి ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు చూపించడానికి. ఎందుకంటే ఇది పతలానే ఉంది క్లాత్, లైనింగ్ కూడా ఏమీ వేయలేదు. ఓకేనా? సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా జాయింట్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు కింది భాగాలు అన్నమాట ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని పట్టీ అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా రెండు వైపులా పట్టీ వేసుకుంటే స్టిచ్చింగ్ అనేది పూర్తవుతుంది. ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మనకి డ్రెస్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇలా ఎంతో ఈజీగా మనం కట్ చేసి కుట్టుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.